రమ్య అయితే ఇంకా పిల్లల్ని తీసుకొని సిటీకి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా పొద్దుటి నుంచి పిల్లలు కూడా ఏం తినలేదు, వాళ్ళకి ఏదో ఒకటి పెట్టాలని చెప్పని ఒక టిఫిన్ అంగడి దగ్గరికి అయితే వెళ్ళి ఆమెని ఏమన్నా టిఫిన్ అడుగుదాము అని చెప్పని పక్కన నిల్చొని ఉంటే ఆమె ఒకరు వచ్చి అడుగుతున్నారని చెప్పిన వాళ్ళ మీద సీరియస్ అయ్యి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఇంక రమ్యని చూసి ఏంటమ్మా నీకేం కావాలి అంటే ఆమె అలా కోపంగా మాట్లాడిన తర్వాత ఇంక రమ్య అయితే ఏం లేదులేమ్మా అని చెప్పనని అంటుంది. అంటే నేనేమన్నా ఊరికే ఉన్నానా, మీరు వచ్చి ఇలా మాట్లాడుతున్నారని చెప్పనని అంటూ తన కళ్ళు తిరుగుతూనే పడిపోతుంది. అమ్మ ఏంటని చెప్పని తననైతే పక్కన కూర్చోబెట్టి ఇంకా రమ్య అనే వాళ్ళకందరికీ వడ్డిస్తూ ఇంకా టిఫిన్ అయితే చూసుకుంటుంది. ఇంకా అంతా చూసుకున్న తర్వాత ఆమె కొంచెం టిఫిన్ అయితే కట్టించిన తర్వాత ఇంకా రమ్య మల్లికకి బుజ్జికి తీసుకెళ్ళి పెట్టి ఇంకా వాళ్ళిద్దరిని అయితే ఒక దగ్గర కూర్చోబెట్టుకొని ఉంటుంది. ఇంకా ఆదికేశవన్ అయితే ఊరు నుంచి బహిష్కరించిన తర్వాత రమ్యని ఎలా అయినా తీసుకొచ్చి మల్లికని గౌతమ్కి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పని ఊరంతా తిరుగుతూ ఉంటాడు. గౌతమ్ అయితే మాత్రం ఇంకా ఆదికేశవ్ మీద చాలా కోపంతో ఉండి ఇంకా ఆదికేశవుని అయితే చూస్తాడు. చూసిన తర్వాత ఇంకా నువ్వే అంతా మోసం చేసింది నువ్వే అని చెప్పనని అక్కడున్న కర్రని అయితే తీసుకొని ఇంకా ఆదికేశవుని చాలా ఘోరంగా కొట్టేస్తాడు. ఇంకా కొట్టేసిన తర్వాత నేను చెప్పేది వినిపించుకో గౌతమ్, నీ కూతుర్ని నీకు అప్పచెప్తాను అంటే నువ్వన్నీ మాయ మాటలు చెప్పి నా కూతురు నాకు దూరం చేశావు, నువ్వు నీ భార్య ఆడిన నాటకం వల్లే ఈరోజు నా మల్లిక నాకు దూరం అయిందని చెప్పనంటే ఇంకా కనీసం మనిషిని కూడా కనికరం లేకుండా ఆదికేశవుని అలా కొట్టి అక్కడే పడేసి వెళ్ళిపోతాడు. ఇంకా పిల్లలైతే అక్కడే ఆడుకుంటూ ఎవరో మనిషి పడిపోయారని చూస్తూ ఇంకా ఆదికేశవుని అయితే చూసుకొని ఇంకా మల్లిక ఒక పక్క బుజ్జి ఒక పక్క ఇద్దరు ఏడుస్తారు. రమ్యకైతే ఇంకా అసలు విషయం తెలియకుండా ఉంటుంది.